ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు హర్షిత్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇక్కడ ఇంపార్టెంట్ స్కీమ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఆ స్కీమ్ పర్పస్ ఏంటి, స్కీమ్ ఏ సంవత్సరం పెట్టారు, రీసెంట్గా వార్తలకు ఎందుకు వచ్చిందని చెప్పి క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకేనండి. సో అయితే ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న స్కీమ్ ఏంటి అంటే బేటీ బచావో బేటీ పడావో. ఓకేనండి. సో బేటీ బచావో బేటీ పడావో. ఓకేనా. సో బేటీ బచావో బేటీ పడావో అనే స్కీమ్ మనకి ఎప్పుడు ఏ సంవత్సరం స్టార్ట్ అయిందంటే 2015 అండి. 2015 జనవరి 22 స్టార్ట్ అయింది. జనవరి 22, 2015లో మోడీ గారు గెలిచిన తర్వాత హర్యానా రాష్ట్రం అండి. ఏ స్టేట్ అంటే హర్యానా. ఓకేనా. హర్యానాలో వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ పానీపట్. ఓకేనా. సో హర్యానా పానీపట్ ప్లేస్లో మనం ఇక్కడ ఈ బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమాన్ని స్కీమ్ని గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. అయితే ఈ స్కీమ్ రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. కారణం ఏంటి అంటే 2026 జనవరి 22న ఎన్ని ఇయర్స్ కంప్లీట్ అయింది అంటే 11 ఇయర్స్ కంప్లీట్ అయింది. ఓకేనా. సో స్కీమ్ ప్రారంభించిన దగ్గర నుంచి కూడా ఎన్ని ఇయర్స్ కంప్లీట్ అయింది అని క్వశ్చన్లు అడుగుతాడు. సో ఎన్ని ఇయర్స్ అంటే మనం ఇక్కడ 11 ఇయర్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ స్కీమ్ రీసెంట్లీ కంప్లీటెడ్ 11 ఇయర్స్ అని అడుగుతాడు. క్రింది పథకాల్లో ఏ పథకం 11 సంవత్సరాలు పూర్తి చేసుకుంది అని అడిగితే మన ఆన్సర్ ఏం పెట్టాలంటే బేటీ బచావో బేటీ పడావో అని పెట్టాలి. ఓకేనండి. ఇంపార్టెంట్. అయితే ఈ స్కీమ్ యొక్క పర్పస్ ఏంటంటే టు ఇంక్రీజ్ చైల్డ్ సెక్స్ రేషియో. ఓకేనా. సో పిల్లల్లో లింగ నిష్పత్తి పెంచడం, ఇది ఇంపార్టెంట్. ఓకేనండి. సో ఇంక్రీజ్ చైల్డ్ సెక్స్ రేషియో అంటాం మనం. ఓకేనా. సో పిల్లల్లో లింగ నిష్పత్తి పెంచడం. ఓకేనండి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. అంటే ఇక్కడ ఉమెన్ ఎవరైతే మనకి గర్ల్స్ ఉన్నారో సో వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం. ఓకేనా. సో యంగ్ ఏజ్లో వాళ్ళకి ఇక్కడ మనకు చైల్డ్ మ్యారేజ్ చేయకుండా వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం, వాళ్ళు చదివిద్దామనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఏం చేసిందంటే బేటీ బచావో బేటీ పడావో అనే స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఇంపార్టెంట్. ఓకేనా. ఇప్పుడు మనం ఒకసారి మన దీంట్లో కనుక స్టాటిస్టిక్స్ తీసుకుంటే 2014-15 ఏ విధంగా ఉంది, 2025-2026 ఏ విధంగా ఉందో కూడా మనం క్లారిటీగా మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో 2014-2015 కనుక తీసుకుంటే ఇండియాలో 918/1000 ఉండేవారండి. 918/1000. ఓకేనా. సో 1000 మేల్స్కి మనకి 918 ఫీమేల్స్ ఉండేవారు. ఓకేనా. అయితే ఈ స్కీమ్ పెట్టిన తర్వాత భారతదేశంలో ఏం జరిగిందంటే ఈ చైల్డ్ సెక్స్ రేషియో అనేది ఇంప్రూవ్ అయింది. ఎగ్జాంపుల్ చెప్తాను నేను. 2024, 2025 ఈ సంవత్సరాలు తీసుకుంటే 930/1000. ఓకే. 930/1000. ఓకేనా. అంటే కొన్ని స్కీమ్స్ ఏం చేస్తాయంటే భారతదేశంలో అవగాహన కల్పించి పిల్లల్ని చదివిస్తే లాభం ఏంటి, నెక్స్ట్ పిల్లల్ని మనకి చైల్డ్ మ్యారేజ్ చేయకుండా ఉంటే లాభం ఏంటి అని దానిపైన ఎక్కువ అవేర్నెస్ కల్పిస్తుంది. సో ఆ కాన్సెప్ట్లో ఇండియాలో మోస్ట్ సక్సెస్ఫుల్ స్కీమ్ అని చెప్తాం మనం, గుర్తుపెట్టుకోవాలి. ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా బేటీ బచావో బేటీ పడావో స్కీమ్ యొక్క మెయిన్ టార్గెట్ ఏంటి అంటే సేవ్ ద గర్ల్ చైల్డ్ అంటాం మనం. ఏమంటామంటే సేవ్ ద గర్ల్ చైల్డ్ అంటాం. నెక్స్ట్ ఎడ్యుకేట్ ద గర్ల్ చైల్డ్. ఓకేనా. సో సేవ్ ద గర్ల్ చైల్డ్, ఎడ్యుకేట్ ద గర్ల్ చైల్డ్ అంటాం మనం. ఓకేనండి. సో బేటీ బచావో బేటీ పడావో అంటే ఇంగ్లీష్లో మనకి చెప్తున్న డెఫినేషన్ అండి. ఎగ్జామ్లో చాలా పరీక్షల్లో అడిగాడు. ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకొకటి, ఇది ఏ స్కీమ్ కిందకు వస్తుంది అంటే రీసెంట్గా మిషన్ శక్తి అని చెప్తాం మనం. ఏ స్కీమ్ అంటే మిషన్ శక్తి. ఓకేనా. ఈ మిషన్ శక్తి అనేది మనకి 5.0 నడుస్తుంది. అంటే మహిళలపై దాడులు కానీ లేకపోతే మహిళల్ని హెరాస్ చేయడం కానీ, ఓకేనా, మహిళల్ని వేధించడం కానీ ఇటువంటి విషయాలన్నీ కూడా అవేర్నెస్ తీసుకురావడం కోసం మన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఏం చేసిందంటే మిషన్ శక్తి 5.0 అని చెప్పి తీసుకొచ్చింది. ఓకేనా. సో ఆ స్కీమ్ కిందకి వస్తుంది ఇది. సో ఏ స్కీమ్ అంటే బేటీ బచావో బేటీ పడావో. ఓకేనండి. సో ఎగ్జామ్ కాన్సెప్ట్లో ఈ స్కీమ్ గురించి అడిగితే క్వశ్చన్స్ ఈ విధంగా అడుగుతాడు. నెక్స్ట్ ఇంకా ఇదే బేటీ బచావో బేటీ పడావోకి భారతదేశంలో బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు వ్యవహరించారంటే సాక్షి మలిక్ అంటాం మనం. ఎవరు అంటే సాక్షి మలిక్. ఓకేనా. సాక్షి మలిక్ ఎవరంటే మన ఇండియాలో ఫేమస్ రెజ్లర్ అండి. ఓకేనా. హర్యానా రాష్ట్రంలో ఈ స్కీమ్ స్టార్ట్ చేస్తాం కాబట్టి సో హర్యానా రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఎవరంటే ఫేమస్ ఉమెన్ రెజ్లర్ సాక్షి మలిక్. ఓకేనా. సో ఈవిడ ఏం చేశారంటే బేటీ బచావో బేటీ పడావో స్కీమ్కి బ్రాండ్ అంబాసిడర్గా పెట్టారు. ఓకేనండి. ఎందుకంటే ఎక్కువ అవగాహన కల్పిస్తారు, సో ఎక్కువ మంది ఇన్స్పైర్ అవుతారనే ఉద్దేశంతో ఈ బేటీ బచావో బేటీ పడావో స్కీమ్కి బ్రాండ్ అంబాసిడర్ అని క్వశ్చన్ అడిగితే మనం ఏం చేయాలంటే సాక్షి మలిక్. ఎవరి పేరు పెట్టాలంటే సాక్షి మలిక్. ఓకేనండి. సో గుర్తుపెట్టుకోవాలి. ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ కాన్సెప్ట్లో ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు సో మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనా. సో ఇక్కడ మనకి ఎన్ని
ఇయర్స్ కంప్లీట్ అయింది అంటే 11 ఇయర్స్. ఓకేనండి, ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ కాన్సెప్ట్, ఇదే వీడియోలో ఇంకో కాన్సెప్ట్ కూడా మనం చూద్దాం ఇక్కడ. సో యుద్ధ విన్యాసాలు అండి, మిలిటరీ ఎక్సైజ్ అంటాం మనం. ఓకేనా, సో యుద్ధ విన్యాసాలు మిలిటరీ ఎక్సైజ్ అంటాం. ఓకేనా, సో మిలిటరీ ఎక్సైజ్ అంటే ఇక్కడ 3 రకాలు ఉంటాయండి. సైనిక విన్యాసం అంటాం, ఆర్మీ ఎక్సైజ్ అంటాం. నెక్స్ట్ వైమానిక విన్యాసం అంటాం, ఎయిర్ ఫోర్స్ ఎక్సైజ్ అంటాం. నెక్స్ట్ నావికా విన్యాసం అంటాం, నేవల్ ఎక్సైజ్ అంటాం. అయితే ఇది కంప్లీట్గా ఏం చెప్తామంటే ఇక్కడ నేవల్ ఎక్సైజ్ అని చెప్తాం మనం, ఎందుకంటే కోస్ట్ గార్డ్స్ ఎక్సైజ్ అండి. ఓకేనా, సో కోస్ట్ గార్డ్స్ ఉన్నారు కదా భారతదేశంలో, ఈ కోస్ట్ గార్డ్ సంబంధించి ఒక నేవల్ ఎక్సైజ్ అని చెప్తాం మనం. ఓకేనా, అయితే 3 కంట్రీస్ కనెక్ట్ చేసాయి. ఏ కంట్రీస్ అంటే ఇండియా, నెక్స్ట్ మాల్దీవ్స్, నెక్స్ట్ శ్రీలంక. ఓకేనండి, సో 3 కంట్రీస్ 3 కూడా కంబైన్డ్గా నిర్వహించడం జరిగింది. సో ఇండియా ఒకటి, మాల్దీవ్స్ ఒకటి, నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే శ్రీలంక ఒకటి. ఓకేనండి, 3 కంట్రీస్ కూడా పేరు ఏం పెట్టారంటే ఎక్సర్సైజ్ దోస్తీ. ఓకేనండి, ఎక్సర్సైజ్ దోస్తీ అంటాం. నెక్స్ట్ ఇంకా ఇదే ఎక్సర్సైజ్ దోస్తీ మనకి ఎక్కడ నిర్వహించారంటే మాల్దీవ్స్ యొక్క క్యాపిటల్ అండి, మాల్దీవ్స్ యొక్క రాజధాని. ఓకేనా, ఏంటి అంటే మాలే. ఓకేనండి, క్యాపిటల్స్ ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. సో మాల్దీవ్స్ యొక్క క్యాపిటల్ ఏంటి అంటే మాలే. ఈ మాలేలో ఎక్సైజ్ దోస్తీ అనేది నిర్వహించడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ ఇంకా ఇదే ఎక్సైజ్ దోస్తీ మనకి ఎన్నో ఎడిషన్ అంటే 17th ఎడిషన్ అండి. 2026లో జరిగిన ఎడిషన్ ఎన్నో ఎడిషన్ అంటే మనకి 17th ఎడిషన్ అంటాం మనం. ఓకేనా, సో కోస్ట్ గార్డ్ ఎక్సైజ్ బిట్వీన్ ఇండియా, మాల్దీవ్స్ అండ్ శ్రీలంక. ఓకేనా, సో గుర్తుపెట్టుకోవాలి, 3 దేశాలు సంయుక్తంగా నిర్వహించిన మనకి విన్యాసం ఏంటి అంటే ఎక్సైజ్ దోస్తీ. ఎన్నో ఎడిషన్ అంటే 17th ఎడిషన్. ఓకేనా, నెక్స్ట్ ఇంకా ఇదే ఎక్సైజ్ దోస్తీ ఏ సంవత్సరంలో స్టార్ట్ చేశారంటే 1991. ఓకేనా, ఏ సంవత్సరంలో స్టార్ట్ చేసామంటే మనం 1991లో స్టార్ట్ చేసాం. అయితే ఫస్ట్ మనం ఇండియా మాల్దీవ్స్ చేసేవాళ్ళం 2012 సంవత్సరంలో. 2012 సంవత్సరం అండి, 2012 ఇయర్లో మనకి శ్రీలంక చేరింది మనతో. సో శ్రీలంక చేరడంతో ఇది ట్రై అయింది. సో గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. ఓకేనా, సో నెక్స్ట్ ఇంకా మనకి ఇండియన్ కోస్ట్ గార్డ్స్ పార్టిసిపేట్ చేశారు కాబట్టి భారతదేశంలో కోస్ట్ గార్డ్స్కి సంబంధించి డైరెక్టర్ ఎవరైనా క్వశ్చన్ అడుగుతారు. ఓకేనండి, సో ఎవరంటే పరమేశ్వర్ శివ. ఓకేనా, పరమేశ్వర్ శివ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో కోస్ట్ గార్డ్స్ డైరెక్టర్ ఎవరంటే పరమేశ్వర్ శివ అని గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్ భారతదేశంలో కోస్ట్ గార్డ్ డిపార్ట్మెంట్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1971 అండి. ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1971. ఓకేనా, సో ఇంపార్టెంట్ అండి. సో చూసుకోవాలి ఎగ్జామ్ కాన్సెప్ట్లో. నెక్స్ట్ ఇంకా కోస్ట్ గార్డ్ డే, ఇండియన్ కోస్ట్ గార్డ్ డే ఎప్పుడు అంటే February 1st. ఇంపార్టెంట్ అండి. ఓకేనా, సో ఎగ్జామ్ కాన్సెప్ట్లో ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఉపయోగపడతాయి. సో జనవరి మంత్ కరెంట్ అఫైర్స్ పైన ఎక్కువ మనం ఫోకస్ చేస్తున్నాం, ఎందుకంటే ఎంటైర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి జనవరి మంత్ నుంచి ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. ఓకేనండి, సో ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసామంటే ఒక స్కీమ్ డిస్కస్ చేసాం, బేటీ బచావో బేటీ పడావో. నెక్స్ట్ ఇంకొకటి ఏం డిస్కస్ చేసామంటే ఎక్సైజ్ దోస్తీ, ఒక యుద్ధ విన్యాసం కోసం మనం డిస్కస్ చేసాం. ఓకేనా, సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో మరింత ఇన్ఫర్మేషన్తో ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.